Hello everyone, welcome to AKMIS Academy. My name is Vijay Kumar and welcome to this particular answer writing series in less than 20 minutes. ఏంటి సార్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ లెస్ దాన్ 20 మినిట్స్ అంటే మనం ఈ పర్టికులర్ వీడియోలో 20 మినిట్స్ కన్నా తక్కువ సెగ్మెంట్లో ఒక 4 క్వశ్చన్లు ప్రతి ఒక్క జిఎస్ పేపర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని అలాంటి క్వశ్చన్ యూపీఎస్సీలో వస్తే ఏ డైమెన్షన్లో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అని చెప్పి వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో దీనివల్ల ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, రిపీటర్స్ ఉన్నారో, సీనియర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడన్నా ల్యాగింగ్లో ఉంటే డైరెక్షన్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్లో దట్ మైట్ హెల్ప్ యూ ఇన్ దట్ పర్టిక్యులర్ రిగార్డ్. క్లియర్? మనం జిఎస్ పేపర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే సార్ ఓషనిక్ కరెంట్స్ మీద వచ్చింది సార్. ఓషనిక్ కరెంట్స్ యాక్ట్ యాజ్ అన్ ఇన్విజిబుల్ క్లైమేట్ రెగ్యులేటర్ షేపింగ్ రీజనల్ ఎకానమీస్. షేపింగ్ రీజనల్ ఎకానమిక్స్. ఎక్స్ప్లెయిన్ ద జియోగ్రఫికల్ మెకానిజం బిహైండ్ ఓషనిక్ కరెంట్స్. అంటే ఓషనిక్ కరెంట్స్ ఎట్లా ఫార్మ్ అయినాయి అని చెప్పమంటున్నారు. అనలైజ్ దర్ ఇంపాక్ట్ ఆన్ ఫిషరీస్ అండ్ కోస్టల్ లైవ్లీహుడ్. ఆబ్వియస్లీ కోల్డ్ ఓషనిక్ కరెంట్, వార్మ్ ఓషనిక్ కరెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, అది రాయాల్సి ఉంటుంది. సో ఓషనిక్ కరెంట్స్ ఆర్ ప్లానెటరీ థర్మోస్టాట్ సెగ్మెంట్స్ వేర్ ఓషనిక్ కరెంట్స్ దే బ్రింగ్ న్యూట్రియంట్స్ అండ్ యాక్ట్ as planetary thermostat which includes the rainfall and regional climate. సో ఎయిదర్ మీరు టెక్నికల్ వర్డ్ రాయొచ్చు, లేకపోతే ఒక సింపుల్ ఇంట్రడక్షన్ రాయొచ్చు సార్. అది చెప్తా వినండి. ఓషనిక్ కరెంట్స్ ఆర్ బల్క్ మాస్ ఆఫ్ వాటర్స్ మూవింగ్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్ ఫర్ లాంగర్ డిస్టెన్స్ ఇన్ఫ్లుయెన్స్ బై సర్టన్ ఫ్యాక్టర్స్ దట్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఓషనిక్ కరెంట్స్ యాజ్ సచ్. క్లియర్? సో మనం జోగ్రఫికల్ మెకానిజం, అసలు ఓషనిక్ కరెంట్స్ ఎట్లా ఫార్మ్ అవుతాయి అన్న జోగ్రఫికల్ మెకానిజం చూస్తే డిఫరెన్షియల్ హీటింగ్ అండ్ ప్రెషర్ ఫస్ట్ మెకానిజం ప్లస్ అన్ఈక్వల్ ఈక్వేటర్ పోల్ ఐసోలేషన్ వల్ల సర్ఫేస్ వాటర్ మూవ్స్ ఫ్రమ్ హై టు లో ప్రెషర్. సో అట్లాంటి కండిషన్లో మనకి వార్మ్ గల్ఫ్ స్ట్రీమ్స్ ఫార్మ్ అవుతాయి సార్. అందుకే వార్మ్ ఓషనిక్ కరెంట్ జనరల్గా కూడా లో లాటిట్యూడ్స్ టు హై లాటిట్యూడ్స్ మూవ్ అవుతాయి. సెకండ్, ప్లానెటరీ విండ్స్ అండ్ కొరియోలిస్ ఫోర్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఓషనిక్ కరెంట్స్ ప్లానెటరీ విండ్స్ ఏవైతే ఉంటాయో దాని అండర్ ఇన్ఫ్లుయెన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. కొరియోలిస్ ఫోర్స్ ఏదైతే ద ఫోర్స్ విచ్ ఇస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ఎర్త్, దాని డైమెన్షన్లో కూడా ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్ ఇవి కరెంట్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఆ డిఫ్లెక్షన్ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. నార్త్ అట్లాంటిక్లో, సౌత్ పెసిఫిక్లో మనకు గైరీస్ కనిపించడం, ఆ సర్క్యులేటరీ గైరీస్ అది కొరియోలిస్ ఇంపాక్ట్ వల్ల కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ కాంటినెంటల్ కాన్ఫిగరేషన్, ఇప్పుడు బ్రెజిలియన్ సౌత్ ఈక్వెటోరియల్ కరెంట్ బ్రెజిల్ని హిట్ చేసి ఇటు డివైడ్ అయిపోతుంది. సో అట్లాంటి కండిషన్లో మనం ల్యాండ్ మాసెస్ ఏవైతే ఉంటాయో ఆ ఓషనిక్ కరెంట్స్ని అబ్స్ట్రక్ట్ చేసి దాని యొక్క డైమెన్షన్ని చేంజ్ చేసే సెగ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ థర్మోహెలెన్స్ సర్క్యులేషన్, ఏదైతే టెంపరేచర్ అండ్ సెలినిటీ ఉంటుందో దట్ ఆల్టర్స్ డెన్సిటీ. ఆ పర్టికులర్ డెన్సిటీ డిఫరెన్సెస్ వల్ల డీప్ ఓషన్ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉంటుందో నార్త్ అట్లాంటిక్ డీప్ వాటర్స్ దే జనరల్లీ టెన్ టు పుల్ ఇట్ అప్. సో అలాగే అప్వెల్లింగ్ అండ్ డైవర్జెన్స్. So when wind divergence bring nutrient-rich deep water to the surface, cold Peru and Humboldt current would come into picture. So in this particular dimension, body part 1 రాస్తూ మరి బాడీ పార్ట్లలో వాళ్ళు ఇంపాక్ట్ అడిగారు కదా సార్. ఫస్ట్ దాంట్లో ఫార్మేషన్ అడిగారు, జోగ్రఫికల్ బేసిస్ అని. సెకండ్ దాంట్లో మనం ఇంపాక్ట్ ఆన్ ఫిషరీస్, మెరైన్ ప్రొడక్టివిటీ చూస్తే కోల్డ్ ఓషనిక్ కరెంట్స్ ఏవైతే ఉంటాయో సార్ అక్కడ అప్వెల్లింగ్ జోన్స్ దగ్గర మనకు ఫిషరీస్ ఎక్కువ ఉంటాయి. ఆ రీజన్ దగ్గర ప్లాంక్టన్స్ ఎక్కువ గ్రో అవుతాయి జనరల్గా. సో వార్మ్ ఓషనిక్ కరెంట్స్, కోల్డ్ ఓషనిక్ కరెంట్ రీజన్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ ప్లాంక్టన్ గ్రోత్ డబుల్ అయిపోతుంది. సో బేస్ ఆఫ్ మెరైన్ ఫుడ్ చైన్ ఈ ప్లాంక్టన్ ఏదైతే ఉందో, సో మనకి గల్ఫ్ స్ట్రీమ్, లాబ్రడార్ కరెంట్ మధ్యలో మనకు అది కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా హై ఫిష్ ప్రొడక్టివిటీ ఉంటుంది. సో ఒక జోన్లో ఎక్కడైతే కోల్డ్ ఓషనిక్ కరెంట్ ఉందో, ఎక్కడైతే ప్లాంక్టన్ గ్రోత్ ఉంటుందో, ఆ ఫుడ్ చైన్ ఏదైతే ఉంటుందో అక్కడ హై ఫిష్ ప్రొడక్టివిటీ ఉంది, గ్యాలం వేస్తే చేపలు పడతాయి. సెకండ్, వార్మ్ కోల్డ్ ఓషనిక్ కరెంట్ కన్ఫ్లుయెన్స్, ఇందాక నేను మాట్లాడుతున్నట్టు అక్కడ న్యూట్రియంట్ మిక్సింగ్ జరుగుతుంది, రిచ్ ఫిషింగ్ జోన్స్. దీనికి ఎగ్జాంపుల్ కురుషియో వాషియో కరెంట్ నియర్ జపాన్ మేక్స్ జపాన్ లీడింగ్ ప్రొడ్యూసర్. ఇంకో ఎగ్జాంపుల్ ఉంది గ్రాండ్ బ్యాంక్స్, న్యూ ఫౌండ్లాండ్ రీజన్, దట్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్. క్లియర్? సో బాడీ పార్ట్ 3లో కోస్టల్ లైవ్లీహుడ్స్ని, హజార్డ్స్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే క్లైమేట్ మోడరేషన్, ఇట్ ప్రివెంట్స్ ఎక్స్ట్రీమ్ ఫ్రీజింగ్. ఎగ్జాంపుల్ ఈ గల్ఫ్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో అది నార్వే దాకా వెళ్ళి నార్వే యొక్క పోర్ట్స్ ఓపెన్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటాయి. క్లైమేటిక్ వేరియబిలిటీ చేస్తాయి. వీకెండ్ అప్వెల్లింగ్ ఆల్టర్స్ బ్రీడింగ్ సైకిల్స్, ఇన్కమ్ లాసెస్, ఎల్నినో వీకెండ్స్, పెరువియన్ కరెంట్, అక్కడ యాంకీవోర్ స్టాక్ డిక్లైన్ ఏదైతే ఉంటుందో ఆ ఫిషెస్ డిక్లైన్ అయిపోతాయి. ప్లస్ కోస్టల్ హజార్డ్స్ ఏవైతే ఉన్నాయో చేంజింగ్ కరెంట్ ప్యాటర్న్స్, ఆల్టర్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్, దానివల్ల మనకి ఇండియన్ ఓషన్ వార్మింగ్, సైక్లోన్ యాంఫోన్ అనేది వచ్చింది. ఇట్లాంటి కోస్టల్ ఇన్స్టెబిలిటీస్ కూడా మనకు జరగడం జరుగుతుంది. అట్లా ఇంపాక్ట్ ఆన్ కోస్టల్ లైవ్లీహుడ్స్ అండ్ హజార్డ్స్ ఉంటాయి.
సో మరి వే ఫార్వర్డ్ ఏంద్రా, దీన్ని ఆపొచ్చు అంటే ఆపలేదు. మరి వే ఫార్వర్డ్ ఏంద్రా, ద సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఓషనిక్ కరెంట్ డైనమిక్స్ విల్ ఇంప్రూవ్ ద క్లైమేటిక్ రెసిలియన్స్ అండ్ సస్టైనబుల్ ఫిషింగ్ విల్ సెక్యూర్ ద కోస్టల్ లైవ్లీహుడ్స్. ఈ 4 కీవర్డ్లతో మీరు ఆ ఫైనల్ కంక్లూజన్ని రాసేయండి. సో ఈ విధంగా మనం జిఎస్ పేపర్ 1లో వచ్చిన ఆన్సర్కి కంక్లూజన్ రాయవలసి ఉంటుంది. మూవింగ్ టు జిఎస్ పేపర్ 2 క్వశ్చన్. డిస్కస్ ద continuing impact of colonial criminalization, wonderful word, on the present day treatment of denotified nomadic and semi-nomadic tribes. Analyze how this legacy shapes the state capacity and citizen trust. Suggest measures for restorative governance. So social justice component nunchi vachindi sir ee particular question. So first manam shadow of introduction lo colonial criminalization chuste, equal citizenship which is trapped by that particular historical stigma, అది మన కాన్స్టిట్యూషనల్ గ్యాప్ లాగానే మిగిలిపోయింది. ఆ స్టిగ్మా మనకి ఎవల్యూషన్ ఆఫ్ స్టిగ్మా ఎట్లా వచ్చిందంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 చేంజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఫార్మ్ అండ్ రిజల్ట్ స్టిగ్మా కంటిన్యూస్ ఫర్ డినోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్. ఎయిదర్ మనం ఇక్కడ ట్రైబ్స్ ని డిఫైన్ అన్నా చేయొచ్చు, ఆర్ వీ కెన్ రైట్ దిస్ పర్టికులర్ లీగల్ బ్యాకప్ ఫర్ దిస్ పర్టికులర్ ట్రైబ్ యాజ్ సచ్. కంటిన్యూయింగ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ ఎట్లుందిరా అంటే దాంట్లో 4-5 డైమెన్షన్ల ఇంపాక్ట్ ఉంది. ఫస్ట్ డైమెన్షన్ స్టిగ్మా డ్రివెన్ పాలిసింగ్, హ్యాబిచువల్ సస్పిషన్, ఈడు దొంగ కాకపోయినా ఈడు దొంగతనం చేసి ఉండొచ్చేమో అన్న కాంపోనెంట్ ని తీసుకొని వచ్చి బయాస్డ్ సర్వీలెన్స్ చేసి స్టేట్ హ్యాబిచువల్ అఫెండర్ లాస్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ లో తీసుకొని వస్తారు. సివిక్ ఇన్విజిబిలిటీ, సౌండర్ కౌంటింగ్ ఇన్ స్టేట్ డేటా సిస్టమ్స్, క్లియర్. సో ఇదొక సెగ్మెంట్. డినైల్ ఆఫ్ సర్వీసెస్, బ్యారియర్స్ లైక్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం, రేషన్ కార్డ్స్ ఇవ్వకపోవడం. మిస్క్లాసిఫికేషన్, ఓవర్లాప్స్ ఓవర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ లీడింగ్ టు ఎక్స్క్లూజన్. రెంకి కమిషన్ 2008లో ఇది మెన్షన్ చేస్తుంది. ప్లస్ ఇంటర్ జనరేషనల్ పావర్టీ, ఆ డిస్రప్టెడ్ లైవ్లీహుడ్ వల్ల ఒక సెగ్మెంట్ నుంచి నెక్స్ట్ సెగ్మెంట్ కి పువర్ డెవలప్మెంట్ అనేది బయటికి కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వన్ డైమెన్షన్ ఆఫ్ 5 ఇంపాక్ట్స్ ఆన్ డినోటిఫైడ్ ట్రైబ్స్. షేపింగ్ స్టేట్స్ కెపాసిటీ అండ్ సిటిజన్షిప్ ట్రస్ట్ ఎట్లా అంటే స్టేట్ కెపాసిటీ డెఫిసిట్స్ చూస్తే వీక్ లాస్ట్ మైల్ డెలివరీ ఉంది సార్, ఇది అన్ని పారామీటర్స్ లో ఫుల్ఫిల్ అవ్వలేదు, క్లియర్. ప్లస్ దానివల్ల వీక్ లాస్ట్ మైల్ డెలివరీ వల్ల ఏమైతుంది, ఆ ట్రస్ట్ డెఫిసిట్ వచ్చి లో ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్లోడ్, ఇది ఇంకొక కాంపోనెంట్. దీనివల్ల ఏమైతుంది, ఆ రైట్స్ డెఫిసిట్ ఏవైతున్నాయి ఆర్టికల్ 1421లో అవి కూడా మిస్యూజ్ అయ్యి అవి కూడా అందకుండా పోతున్నాయి. సో ఇట్లా మనకి షేపింగ్ స్టేట్ కెపాసిటీ అండ్ సిటిజన్ ట్రస్ట్ అనే కాంపోనెంట్ ఉంటుంది. మరి మెజర్స్ ఏం తీసుకోవాలరా అంటే రిస్టోరేటివ్ గవర్నెన్స్ కి ఏం మెజర్స్ ఉండాలని బాడీ పార్ట్ 3లో రాస్తే 2027 సెన్సస్ ఎన్యూమరేషన్, క్లియర్ ట్యాగ్ ఫర్ డినోటిఫైడ్ ట్రైబ్స్ టు ఎండ్ ఇన్విజిబిలిటీ. రిపీట్ హ్యాబిచువల్ అఫెండర్స్ లా, రీప్లేస్ సస్పిషన్ విత్ రైట్స్ బేస్డ్ సేఫ్ గార్డ్, ఇది సెకండ్ మెజర్ సార్. థర్డ్ వన్ వచ్చేసి పోర్టబుల్ ప్రొడక్షన్, మన ప్రొటెక్షన్ ఇచ్చేటప్పుడు హెల్త్, రేషన్ అండ్ స్కూలింగ్ డిజైన్డ్ అరౌండ్ మొబిలిటీ, ప్రధాన మంత్రి జన్ ఆయుష్ యోజన క్యాంప్స్ ని ఏర్పాటు చేసి ఇవి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సింప్లిఫైడ్ డాక్యుమెంట్స్, ఏవైతే సెల్ఫ్ అటెస్టేషన్ ఉన్నాయో, సెల్ఫ్ డిక్లరేషన్ ఉన్నాయో అట్లా సింప్లిఫైడ్ డాక్యుమెంట్స్ తోని ఈ పారామీటర్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. డెడికేటెడ్ ఆర్కిటెక్చర్ ని బిల్డ్ చేస్తూ ఉండాలి సార్. ప్లస్ కమ్యూనిటీ లెడ్ గవర్నెన్స్. సో దీస్ పర్టికులర్ మెజర్స్ దే కెన్ రీస్టోర్ దట్ పర్టికులర్ గవర్నెన్స్ యాజ్ సచ్. కంక్లూజన్ లో ఫ్రమ్ స్టిగ్మా టు ఈక్వల్ సిటిజన్షిప్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ ద ఫైనల్ గోల్, where the inherent suspicion should be transformed into constitutional recognition, where the key drivers for this constitutional recognition include credible census 2027, rights-based policing, and portable welfare. So this is how the end conclusion has to be written with these particular keywords. Clear? So please mention these particular keywords as such. GS paper 3 question chuste, the effectiveness of, evaluate the effectiveness of MSP, minimum support price, in mitigating agrarian distress. I don't think so, but still let's write an answer. Assess whether its benefit are equitably distributed across regions and farm sizes. Propose corrective measures to enhance inclusivity and efficiency. Clear? MSP and agrarian distress ganaka meer chuste dan introduction minimum support price మీద రాయొచ్చు, కాకపోతే కొన్ని కీవర్డ్స్ యూజ్ చేసి కూడా మన ఇంట్రొడక్షన్ ఇవ్వచ్చు. ఇన్కమ్ వాలటాలిటీ, రైజింగ్ ఇన్పుట్ కాస్ట్ అండ్ మార్కెట్ అన్సర్టనిటీ, దిస్ లీడ్స్ టు అగ్రేరియన్ డిస్ట్రెస్.
And the constitutional response should be equitable distribution of resources. Minimum support price as a mechanism rooted in price assurance and livelihood security comes as a savior when these things come. MSP అనేది ఒక సేవియర్ సెగ్మెంట్. క్లియర్? అట్లా రాయొచ్చు, లేకపోతే ఎంఎస్పీని డిఫైన్ చేస్తూ రాయొచ్చు. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎంఎస్పీస్ ఇన్ మిటిగేటింగ్ అగ్రేరియన్ డిస్ట్రెస్. ఏం చేయగలుగుతుంది ఎంఎస్పీ అంటే ఒక ప్రైజ్ని అష్యూర్ చేయగలుగుతుంది. ఇదో డైమెన్షన్ రాయాలి. లేకపోతే ఆ ఫ్లోర్ ప్రైస్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ డిస్ట్రెస్ స్కేల్స్. క్లియర్? సో సిఏసిపి ఏదైతే రికమెండ్ చేస్తుందో 23 క్రాప్స్కి రికమెండ్ చేసింది, ఎఫ్సి ఆప్స్ స్టెబిలైజ్ దిస్ పర్టికులర్ ప్రైసెస్. సో ఇన్కమ్ స్టెబిలైజేషన్ వస్తుంది, ప్రిడిక్టబిలిటీ. నీకు రేట్ బయట ఎక్కువ వస్తే అమ్ముకో, కాకపోతే ప్రొక్యూర్మెంట్లో ఈ పర్టికులర్ మినిమం సెటప్ ప్రైస్ ఉంటుంది. మనకి A2+FL కాస్టింగ్ ఉంటుంది సార్, ఒక మెథడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు A2+FL ఇంకొక మెథడ్ని తీసుకొని రావాలి, C2 మెథడ్ అని అంటూ ఉన్నారు. ఇప్పటికైతే రైట్ నో A2+FL మెథడ్కి 1.5 టైమ్స్ ఇస్తూ ఉన్నారు. సో అట్లా ఇన్కమ్ స్టెబిలైజేషన్ సెగ్మెంట్ అనేది వస్తుంది. ప్లస్ క్రాప్ డైవర్సిఫికేషన్ సిగ్నల్, ఎందుకంటే అప్పుడు ఈ 23 క్రాప్స్లో హయ్యర్ ఎంఎస్పీస్ ఎయిమ్ టు రిడ్యూస్ దట్ పర్టికులర్ సీరియల్ బయస్. ప్లస్ సైకలాజికల్ కాన్ఫిడెన్స్ అనేది ప్రీ సోయింగే ఇది అనౌన్స్మెంట్ చేస్తారు కాబట్టి మనకి ఒక సెక్యూరిటీ ప్లాన్ ఉంటుంది. ఓకే, మనకు బయట ప్రైస్ రాకపోయినా మినిమం ఈ పర్టికులర్ మినిమం సపోర్ట్ ప్రైస్ కమ్ముకోవచ్చు. సో ఇట్లా బాడీ పార్ట్ 1 ఆఫ్ ద ఆన్సర్ రాసినాక ఈక్విటీ ఆఫ్ ఎంఎస్పీ డిస్ట్రిబ్యూషన్ గురించి మెన్షన్ చేసేటప్పుడు రీజనల్ స్క్యూ అని ఉంటుంది సార్. కాన్సన్ట్రేటెడ్ ఇఫ్ యూ కుడ్ సీ, ఇది బాగా స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిట్ బెనిఫిట్స్ టు ఫ్యూ స్టేట్స్. పంజాబ్ అండ్ హర్యానా డామినేట్ దిస్ FCI ప్రొక్యూర్మెంట్. సో అట్లా రీజనల్ స్క్యూ అనేది ఉంది. ఈస్టర్న్ ఇండియాలో నాన్ ట్రెడిషనల్ స్టేట్స్లో ఈ స్టోరేజెస్ లాజిస్టిక్స్ ఎక్కువ లేవు. సో అట్లా రీజనల్ స్క్యూ అనేది ఎంఎస్పీ డిస్ట్రిబ్యూషన్లో ఒక డిస్పైట్ పారామీటర్ ఛాలెంజ్గా మారింది. క్రాప్ అండ్ క్లాస్ బయాస్ చూస్తే సిరల్ డామినెన్స్ ఉంటుంది. ఆపరేషన్స్ రిస్ట్రిక్టెడ్ లార్జ్లీ టు వీట్ అండ్ ప్యాడీ ఎక్కువగా. లార్జ్ ఫార్మర్ అడ్వాంటేజ్, మార్కెటబుల్ సర్ప్లస్ ఫివర్స్ లార్జ్ హోల్డింగ్స్. ఎవరైతే లార్జ్ హోల్డింగ్స్ ఉన్నారో సమ్ 20 acres, 30 acres, 40 acres, 50 acres ఆఫ్ భూమి, వాళ్ళకి ఎక్కువగా ఫేవరబుల్ కండిషన్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బల్క్ స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి. బాడీ పార్ట్ 3లో మనకు కరెక్టివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి ఇంక్లూజివిటీకి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎక్స్పాండ్ యాక్సెస్. అప్పుడు ఏం చేయాలి? డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఫర్ ఈస్టర్న్ అండ్ రెయిన్ఫెడ్ స్టేట్స్. ఎక్స్పాండ్ స్కోప్, డైవర్సిఫైడ్ ప్రొక్యూర్మెంట్ చేయాలి ఫర్ పల్సెస్, ఆయిల్ సీడ్స్ కూడా. కాంప్లిమెంటరీ సపోర్ట్, డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ టు రిడ్యూస్. మనకు పిఎం కిసాన్ స్కీమ్ ఇది ఒక పారామీటర్గా టు సమ్ ఎక్స్టెంట్ ఇది చేయగలుగుతుంది క్రెడిట్ ఫెసిలిటీస్ని. మెథడాలజీ ట్రస్ట్, ట్రాన్స్పరెంట్ కాస్ట్ క్యాలిక్యులేషన్. స్వామినాథన్ హ్యాస్ రికమెండెడ్ C2 మెథడ్, కానీ అది స్టేట్ బడ్జెటరీ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ అయిపోతుంది. బట్ గోయింగ్ ఫర్దర్ స్టేట్ మైట్ ఆల్సో యాక్సెప్ట్ ఇట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్కెట్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి ఫర్ బెటర్ ప్రైసెస్ డిస్కవరీ. ఈనామ్ ఇంటిగ్రేషన్ అక్కడ చేస్తూ ఉండాలి. సో అట్లా ఈ మెజర్స్ రాసిన తర్వాత కంక్లూజన్. The future of MSP from concentration to inclusion includes the concentration of structural inequities, calibrated policy blend and sustainable farm welfare. Then the decentralized procurement, diversified crop coverage plus income support will improve that particular inclusion of MSP to various sections of society where the farmers should get the actual benefit. This is how the conclusion has to be written. Ade GS paper 4 ethics nunchi question chuste, డిస్కస్ హౌ పెటీ కరప్షన్ డిఫర్స్ ఫ్రమ్ గ్రాండ్ కరప్షన్. చిన్న చిన్న చోట మోట చిల్లర్ కరప్షన్తో పాటు గ్రాండ్ కరప్షన్ ఇన్ ఎథికల్ ఇంపాక్ట్. ప్రపోజ్ టార్గెటెడ్ స్ట్రాటజీస్ టు అడ్రస్ బోత్ ఫార్మ్స్ ఎఫెక్టివ్లీ. పెటీ కరప్షన్ అయినా గ్రాండ్ కరప్షన్ అయినా కరప్షన్ తప్పుకి సైజులనే ఉండవు నా ఒపీనియన్ అయితే. కాకపోతే మనం ఆన్సర్లో ఒక వ్యూస్టిక్ పాయింట్ రాసేటప్పుడు కరప్షన్ నాట్ జస్ట్ ఎ ఫైనాన్షియల్ క్రైమ్, ఇట్స్ అ డైరెక్ట్ అసాల్ట్ ఆన్ జస్టిస్, డిగ్నిటీ అండ్ పబ్లిక్ ట్రస్ట్. సో బోత్ ఫార్మ్స్ వీకెన్ ద ఎథికల్ ఫౌండేషన్ ఆఫ్ గవర్నెన్స్. అది పెటీ కరప్షన్ అయినా గ్రాండ్ కరప్షన్ అయినా త్రూ డిఫరెంట్ పాత్వేస్. సో ఈ పర్టికులర్ కాంట్రిబ్యూషన్లో మనకి ఇంట్రడక్షన్ ఇట్లా రాస్తూ పెటీ కరప్షన్కి గ్రాండ్ కరప్షన్కి డిఫరెన్స్. వైలేట్స్ డిగ్నిటీ డైలీ, బ్రైబ్ ఫర్ FIR, రేషన్. వైలేట్స్ జస్టిస్ ఎట్ స్కేల్, ప్రొక్యూర్మెంట్ హ్యూజ్ లార్జ్ స్కామ్స్ కోట్లలో ఉంటుంది. హిట్ ద పువర్ డైరెక్ట్లీ, డీపెన్స్ స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీ. రిపీటెడ్ ఎవ్రీడే బిట్రేయల్, సైనిజం అబౌట్ ద ఎంటైర్ సిస్టమ్, మనకు ఒక కాంప్రమైజ్డ్ నోట్ అనేది వచ్చేస్తుంది. విజిబుల్ బట్ నార్మలైజ్డ్, స్పీడ్ మనీ అన్నట్టు ఇది ఇప్పుడు వచ్చేస్తుంది, ఇప్పుడు ఖర్చు పెట్టేస్తాం. హిడెన్ బట్ ప్రొటెక్టెడ్ బై పవర్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. వీకెన్స్ సర్వీస్ డెలివరీ, వీకెన్స్ కోర్ ఇన్స్టిట్యూషన్స్. సో ఏదైనా కూడా కరప్షనే. ఇది వైలేట్ చేస్తుంది గవర్నెన్స్ని, ఇది వైలేట్ చేస్తుంది, గ్రాండ్ కరప్షన్ కూడా వైలేట్ చేస్తుంది. క్లియర్?
మరి దీనికి ఏం చేయాలి సార్ అంటే రెడ్యూస్ డిస్క్రిషన్ ఎట్ కటింగ్ ఎడ్జ్, సెవెటో మోడల్ అండ్ సర్వీస్ గ్యారంటీడ్ లాస్, స్ట్రెంగ్త్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఆడిట్ ట్రయల్స్, MGNREGA సోషల్ ఆడిట్స్ అండ్ DBT అనేవి తీసుకొని రావాలా. డిటరెన్స్ విత్ స్విఫ్ట్ పనిష్మెంట్, ఇమీడియట్ పనిష్మెంట్ ఇచ్చి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018. చాలా మంది జైల్లో ఉన్న వాళ్ళని చూస్తే ఈ మధ్య ACB నెట్లో చాలా మంది దొరుకుతూ ఉన్నారు. అటాక్ గ్రాండ్ కరప్షన్ త్రూ GM అండ్ ప్రొక్యూర్మెంట్, ప్రొటెక్ట్ ఇంటిగ్రిటీ యాక్టర్స్, లోక్పాల్ యాక్ట్ అండ్ విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ త్రూ. సో ఆ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో విజిల్ బ్లోవర్స్ అది ప్రొటెక్ట్ చేయాలి. ఇట్లా బాడీ పార్ట్ 2 ఆన్సర్ రాసిన తర్వాత కంక్లూజన్లో state from above, if you could see, grand corruption damages state from above, it corrodes state from below. So credible anti-corruption strategy, మన కంక్లూజన్ చూడండి, a credible anti-corruption strategy must combine ethical leadership, institutional autonomy, transparency and swift accountability to rebuild the trust in governance. ఈ విధంగా మనం కంక్లూడ్ చేయవలసి ఉంటుంది. ఇట్లా ఈ 4 క్వశ్చన్లు ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఆ డైమెన్షన్లో ఆ ఆన్సర్ని రాయవలసి ఉంటుంది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్, క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ కంటిన్యూస్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎన్ awesome డే. జై హింద్.